మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుణ్ణి ఎందుకు దేవుని ప్రజలు మర్చిపోతున్నారు? ఆ మాట్లాడే దేవుణ్ణి, ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఎందుకు దేవుని ప్రజలు విస్మరిస్తున్నారు? దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు. ఆ జీవము కలిగిన దేవుడు ఆయన విగ్రహము కాదు, రాయి కాదు, చెట్టు కాదు, బలులు అర్పించమనే దేవుడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మాట్లాడే దేవుణ్ణి ఎందుకు వదులుకుంటున్నారు? ఈ దినముల్లో ఎందుకు దేవుని వైపు చూడలేకపోతున్నారు? ఎందుకు దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు? విశ్వాసులమైన మనము ఆ దేవుని ప్రేమను చూపించలేకపోతున్నామా? అందరిని బట్టి అన్యులు దూరం అయిపోతున్నారా? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, గొప్ప ప్రేమ. ఆ గొప్ప ప్రేమను, ఈ లోకానికి మార్గాన్ని వచ్చిన ప్రేమను ఈ జనులు ఎందుకు పొందలేకపోతున్నారు? ఈ జనులు ఎందుకు పొందలేకపోతున్నారు? అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా ఎన్నో పాపములు ఘోరమైనవి చేసి దేవుని ఉగ్రతను పొందారు. వారి కోసం, ఆ జనులు రక్షించడం కోసం, ఈ లోకంలో ఉన్న పాపములను విడిపించడానికి మనుష్య రూపంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన మీద ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధుడైన దేవుడు, నిష్కలంకుడు, ఏ పాపము ఎరిగిన దేవుడు మన కోసం, మన పాపముల కోసం చనిపోయి ఆ సిలువలో ఎవరు చేయని త్యాగము చేసి మనందరి కోసం మరణించాడు. మనందరి పాపముల కోసం మరణించిన దేవుడు అపరిశుద్ధుడు, అపరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు, ఎవరు లేరు. ఈ ప్రపంచంలో అనేక మంది ద్వారా ఆరాధించబడుతున్న దేవుడు, పూజించబడుతున్న దేవుడు. అయినప్పటికీ ఈ ప్రజలు దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు, దేవుని శక్తిని, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన క్రియలను చూడలేకపోతున్నారు. గురుడితనము కలిగింది ఈ ప్రజల్లో, గురుడితనము కలిగింది. నువ్వు దేవుని వైపు చూస్తే, ఒక గురి కలిగి నీ జీవితాన్ని ఆయన వైపుకు తిప్పుకుంటే నీ మనోనేత్రాలు తెరవబడి ఆత్మీయంగా దేవుని వైపు చూడు. అన్ని జనులు, అనిలైన ప్రజలు, అనేక మంది దేవుని వైపు త్రిప్పబడాలంటే విశ్వాసులమైన మనము, దేవుని శిష్యులమైన మనము ఆ యథార్థమైన భక్తిని, యథార్థమైన దేవుని శక్తిని ఆశ్రయించాలా. మన దేవుడు మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు, ఈ ప్రజలందరితో మాట్లాడే దేవుడు, అజీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని వైపు తిరగండి, దేవుని శక్తి ఏమిటో తెలుసుకోండి, దేవుని శక్తి ఏమిటో తెలుసుకోండి, దేవుని శక్తిని చూడండి. ఈ మనుషులు, లేకపోతే ఈ లోకంలో ఈ మనుషులు చూపించే శక్తులు కాదు, దెయ్యపు శక్తులు కాదు, చీకటి శక్తులు కాదు, పరిశుద్ధాత్మని శక్తి నీలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు ఒక వెలుగుకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు.